ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ దొరికింది. గత కొద్ది గంటలుగా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ బ్లాక్ బాక్స్ ని చేజెక్కించుకోవడం జరిగింది. భద్రతా బలగాలు మరియు ముఖ్యంగా భద్రతా సిబ్బంది అక్కడ సర్చ్ ఆపరేషన్స్ లో తలమునకలై ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ బ్లాక్ బాక్స్ కి సంబంధించి విజువల్ మీరు చూడొచ్చు. బ్లాక్ బాక్స్ దొరికింది. అదిగో అదే 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 బ్లాక్ బాక్స్. యూజువల్గా ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అది మరి ముఖ్యంగా ఎక్కడ కూడా నలుపు రంగుమై కనిపించదు, అక్కడక్కడ మినహా. ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించి పేరుకే దీనికి పేరు బ్లాక్ బాక్స్, కానీ ఇది మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది ఎందుకు ఇప్పుడు ఇంత కీలకం అంటే కనుక మీరు చూడొచ్చు. మరి ఫ్లైట్ ఇంత పేలిపోయింది, ఫ్లైట్ ఇంత ముక్కముక్కలైపోయింది, బిల్డింగ్ డ్యామేజ్ అయిపోయింది. మరి ఫ్లైట్ రికార్డింగ్, ఆ ఫ్లైట్ రికార్డర్ అంటే ఈ బ్లాక్ బాక్స్ ఏమైనా జరిగితే, ఈ బ్లాక్ బాక్స్ ఏమైనా అయితే అనే అనుమానాలు చాలామందికి వస్తూ ఉంటాయి. నాతో పాటు మీకు ఇలా చాలామందికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఈ బ్లాక్ బాక్స్ సాధించడం ద్వారా, ఈ బ్లాక్ బాక్స్ని వెతికి పట్టుకోవడం ద్వారా మనం ఏం సాధించినట్టు? ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని ఉంది. దాని మీద మీరు చూడొచ్చు. ఆ ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని చెప్పి దాని మీద ఉంది. మీరు చూస్తే కనుక డు నాట్ ఓపెన్ అంటే కూడా ఇది ఎవరు పడితే వాళ్ళు రికార్డ్ చేయడానికి ఉంటుంది. మీరు చూడొచ్చు, అదిగో ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అంటూ కూడా అదంతా కూడా డేటా రికార్డ్ అవుతుంది దాంట్లో. అది మీరు క్లీన్గా చూడండి. అది ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి లేదు. అది పూర్తిగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది మీకు శాంపుల్ పీస్ చూపిస్తున్నాం, కానీ దొరికిన విజువల్ ఇదిగో. ఇది మీరు చూస్తే కాస్త డ్యామేజ్ అయింది. ఈ ఇటువైపు ఆ డ్యామేజ్ అయిన బాక్స్ మీరు చూడొచ్చు. బహుశా ఇది 2 ముక్కలైందా, 3 ముక్కలైందా, ఈ ముక్కలైందా, ఇది మనకు తెలియదు. మీరు చూస్తే ఇదిగో ఇలా ఫుల్ కాంపోనెంట్గా మనకు కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత చూస్తే మనకి దొరికింది ఆ చిన్న ముక్కగా మనకు కనిపిస్తోంది. కానీ ఏం జరిగింది అనేది పూర్తిగా డీజీసీఏ మాత్రమే చెప్పే అవకాశం ఉంటుంది. దీనికోసం వెతుకులాట ప్రారంభమైంది.